స్పాటున గెలిచిన దాంట్లో దాన్ని ఏమంటారు డిపాజిట్ వచ్చిన డైరెక్ట్గా అదేదో ఇప్పుడు 21 గెలిస్తే 21 100% అంటున్నారు చూడండి. అది ఎట్లాంటిది లెక్క కరెక్ట్గా చెప్పాలంటే 100 మార్కులు పరీక్షకి 21 రాసి నేను రాసిన 21 నాకు వచ్చేసినాయి కాబట్టి నేను పాస్ అయినట్టే అని అడిగినట్టుంది. అట్లాగే ఉంటుంది రేపు పొద్దునైనా సరే. ఆ ఒకటిని 100 మార్కుల కింద ఫీల్ అవుతారు. సరే, ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీతో అక్కడ కూడా అలాగే ఉంటుందా ప్రయాణం? ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అయితే పవన్కి పాజిటివ్గానే ఉన్నారు. ఆంధ్రాలో విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్ నాయుడు లాంటి వాళ్ళు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. అదే సందర్భంలో తెలంగాణలో రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు, రఘునందన్ రావు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని మీటింగ్ పెట్టనివ్వకపోవడం తప్పు అన్నటువంటి పాయింట్ రైట్ చేశారు. సపోర్ట్ చేస్తున్నారు. ఆ పాయింట్లో మీటింగ్కి పర్మిషన్ ఇవ్వకపోవడం తప్పు అన్నారు తప్పించి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలన్నీ రైట్ అన్న. అంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం తప్పుపడుతున్నారు పార్టీని, అక్కడ ప్రభుత్వాన్ని. అంటే పవన్ కళ్యాణ్ ఆ ఆస్పెక్ట్ లో సమర్థిస్తారు. పవన్ కళ్యాణ్ అలాంటి మాటలు వాళ్ళు అది ఎత్తట్లేదు. అంటే ఎన్డీఏలో భాగస్వామే కాబట్టి అక్కడ కూడా అలాగే చూస్తారు. ఒకటి ఏంటంటే ఇంకొక అపరిపక్వత అనిపించింది ఏంటంటే దీన్ని గనక నేను ఇవాళ ఒప్పుకుంటే గనక రేపు పొద్దున వీళ్ళు దేశద్రోహం చేస్తారని విడిపోవడానికంటే ఇక్కడ తెలంగాణ చరిత్రను మర్చిపోయారు.